గురూజీ మర్మం గురించి తెలియజేస్తా అన్నారు. దీన్ని మరము అదేమో అంటారు తెలుగులో 2-3 విధాలుగా. మొరం. మొరం. మొరం అంటే ఈ మొరం కాదు కదా, ఇది మొరం. అందరూ మరం అంటారు, కానీ ఇది మరవం, లేదంటే మరవము అని కూడా అనొచ్చు నాకు తెలిసిన వరకు. ఈ మర్వాన్ని విశేషంగా ఎవరికైతే శాశ్వతమైన ఉద్యోగం, ఇప్పుడు ఏదో ఒక దాంట్లో ఉంటారు, దాంట్లోనే శాశ్వతంగా బాగుండాలి అంటే, ఎక్కువ రాజకీయంలో ఎక్కువ మంచి పేరు ప్రతిష్ట లభించుకోవాలంటే ప్రతిరోజు ఉదయాన్నే గణపతికి మరవంతో అర్చించుతూ రావాలి. లేకపోతే వారానికి ఒకసారైనా మరవం తీసుకెళ్ళి అర్చన చేయిస్తూ రావాలి. ఇలా అర్చిస్తూ వస్తే మరవంతో పూజా లాభం మీకు లభిస్తుంది. లేదో అప్పి ఎక్కడైనా మీరు ఏదో భగవంతుని దేవస్థానానికి వెళ్తారు, వెళ్ళి భగవంతుని నుండి మర్వం నీకు వచ్చిందంటే నీకు విజయం లభించింది అని అర్థం. చూసారా ఎంత గొప్ప ఇది మర్వం. ఇక ఎవరికైతే ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఆ ఉద్యోగంలో ఇంకా పర్మనెంట్ కాలేదు, టెంపరవరీ ఉంటారు, పర్మనెంటే అవ్వలేదు, చేస్తూనే ఉన్నారు 25-30 సంవత్సరాలు, ఏం చేసినా అక్కడే పర్మనెంట్ కాలేదు, ఉద్యోగంలో అభివృద్ధి లేదు అనేవారు ప్రతిరోజు మహాగణపతికి ఈ మర్వంతో పూజ చేస్తూ ఉంటే అతి త్వరలోనే మీకు ఉద్యోగంలో పర్మనెంట్ పోస్ట్ దొరికేస్తుంది. చూసారా ఎంత గొప్ప ఇది. మర్వపత్రానికి ఇష్టకార్య సిద్ధి. ఏదైనా ఒకటే సంకల్పం అనుకొని చేయాలి. ఇప్పుడు ఉద్యోగం కావాలా ఉద్యోగం, రాజకీయ భవిష్యత్తు కావాలా రాజకీయ భవిష్యత్తు, ఇవి రెండు చాలా విశేషం. అంటే టెంపరవరీ ఉద్యోగం చేసే వారికి పర్మనెంట్ ఉద్యోగం లభిస్తుంది అనే దాన్ని విశేషంగా ఈ మరువు చెప్పిస్తూ ఉంటుంది. తర్వాత మగపిల్లలకి, ఎవరైతే మగపిల్లలకి ఎంతమంది ఆడపడుచులను చూసినా కూడా పెళ్ళి ఫిక్స్ అవ్వదు, మంగళ కార్యాలు అస్సలు జరగవన్నమాట. లేదా చూస్తూ ఉంటే నిశ్చితార్థం అవుతుంది, కట్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది, ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిశ్చితార్థం వరకు రావడం, ఆగిపోవడం, లేదా తాంబూలం నిశ్చితార్థం చేసుకోవడం, తర్వాత ఆగిపోవడం, ఇలా విశేషంగా పురుషులకి పెళ్లి విచారంలో మంగళ కార్యంలో ప్రాబ్లం వచ్చినప్పుడు దీంట్లో విశేషంగా దానికి సంబంధించిన ఎలాంటి దోషాలైనా ఉన్నాయి, వివాహానికి సంబంధించిన ఎలాంటి దోషాలైనా ఉన్నాయి, మీరు ఈ ఒక మహాగణపతికి ప్రతిరోజు మంగళకార్యం జరగాలని పూజ చేయడం కానీ, లేదా మంగళవారం కానీ తీసుకెళ్ళి ఆ ఒక మరవంతో అర్చన చేయిస్తూ వస్తే రోజు రోజుకి అభివృద్ధి అవుతుంది. త్వరలోనే మంగళకార్యం కూడా జరుగుతుంది, పెళ్ళి కూడా అవుతుంది. మహాగణపతి కాదు, ఏ దేవుడికైనా చేయొచ్చు మీరు. నేను ఎగ్జాంపుల్ మహాగణపతికి మాత్రం ఇచ్చాను, అర్థమైంది కదా. తర్వాత ఈ మర్వపత్రాలని విశేషంగా ఎవరైతే ఉద్యోగంలో ప్రశాంత తృప్తి జీవితం ఉండదు, మీరు అంతే మరవంతో దేవుడికి పూజ చేస్తూ ఉండండి. ఉద్యోగంలో కిరికిరి, తాపత్రయాలు ఇలాంటివి ఏదైనా ఉంటే ఈ మర్వంతో కంప్లీట్లీ మీరు శ్రద్ధాభక్తితో పూజ చేస్తూ వస్తే మీ ఇంటి దేవుడికి కానీ, గణపతికి కానీ, ఎవరికైనా సరే ఉద్యోగంలో తాపత్రయాలు తొలగిపోతాయి.